యాక్చువల్గా ఆటిజం అనేది ఈ రోజుల్లో ఆటిజం ముదిరితే వచ్చే పరిణామాలు ఏంటండి? అంటే వాళ్ళ లెర్నింగ్ అనేది తగ్గిపోతుంది. మ్యాక్సిమం ఆటిజం అన్నది వెల్ సెటిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలకే వస్తుంది అన్నది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? క్లియర్ కట్. ఈ ఆటిజం అన్నది ఇప్పుడే ఉందా, లేకపోతే ముందు జనరేషన్స్ కూడా ఏమన్నా ఉందంటారా? యాక్చువల్గా బిఫోర్ కోవిడ్ అండ్ మీరు అఫోర్డబుల్ కాదు చాలా మంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మార్వెల్ స్కూల్ ద్వారా ఒక ఆటిజం ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. వయసు పెరుగుతున్నా కూడా అలా చిన్నపిల్లలు ఇట్లా ఎక్కుతున్నట్టే ఎక్కుతూ ఉంటారు. అందరికీ నమస్కారం. నేను మీ సిరి. వయసుకు తగ్గట్టు మానసిక పరిపక్వత లేకపోవడం ఆటిజం. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కోసం ఒక స్పెషల్ స్కూల్స్ అన్నవి ఉండడం చాలా ముఖ్యం. నార్మల్ స్కూల్స్ విధానం కాకుండా స్పెషల్ స్కూల్స్ మన రాజమండ్రిలో మార్వెల్ అనే ఆటిజం స్కూల్ అయితే మనకి అందుబాటులో ఉంది. అది కూడా డాక్టర్స్ అందరూ కలిపి పెట్టిన స్కూల్ అండి. డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఈ ఆటిజం స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి మనం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనతో మార్వెల్ స్కూల్ ఫౌండర్ డాక్టర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయనతో మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, యాక్చువల్గా అసలు ఆటిజం అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, దాని గురించి మాకు. యాక్చువల్గా ఆటిజం అనేది ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కామన్గా వచ్చే మెదడుకు సంబంధించిన ప్రాబ్లం అండి. అంటే యాక్చువల్గా పిల్లలు మానసిక ఎదుగుదల ఒక స్పీడ్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ మానసిక ఎదుగుదలకి వచ్చే ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. అంటే బేసికల్గా ఇది ఒక రకమైన స్కిల్ ప్రాబ్లం అనమాట. స్కిల్ ఇష్యూ అంటే నేర్చుకోవడం సరిగ్గా నేర్చుకోరు. అది మాట కానీ చదువు కానీ పనులు చేయడం కానీ ఏదైనా కూడా ఒక సీక్వెన్షియల్గా నేర్చుకోకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటే దాన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా పరిగణిస్తాం. ఓకే, అసలు ఆటిజం అన్నది ఎలా గుర్తించాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? ఓకే, యాక్చువల్గా ఆటిజంకి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు యాక్చువల్గా. అందులో పర్టికులర్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి స్పీచ్ డిలే, రెండోది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, మూడోది బిహేవియరల్ ఇష్యూస్, ఫోర్త్ వన్ రిపిటేటివ్ బిహేవియర్. అంటే స్పీచ్ ఇష్యూస్ ఏంటంటే పిల్లలు మాటలు ఆ వయసుకి తగ్గట్టుగా మాట్లాడలేరు, వాళ్ళు నేర్చుకోవాల్సిన మాటలు నేర్చుకోలేరు, కొన్ని పదాలు పలకలేరు, పేర్లు పలకలేరు, ఇంప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఉండడం కానీ ఇంప్రాపర్గా పదాలు పలకడం కానీ ఇలాంటివి ఉండొచ్చు. సో అది స్పీచ్ డిలే అనమాట, స్పీచ్ ఇష్యూస్. రెండోది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే వాళ్ళు చెప్పాలి అనుకున్నది మనకు సరిగ్గా చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆకలి వేస్తుంది, అమ్మ ఆకలి వేస్తుంది అని చెప్పలేరు. వాళ్ళకి ఎక్కడో నొప్పి పడుతుంది, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, నాకు ఇబ్బంది ఉంది, ఇలాగా మనతో కమ్యూనికేట్ చేసుకోలేరు అనమాట. సో అది కమ్యూనికేషన్ ఇష్యూస్. మూడోది ఏంటంటే బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, అంటే మిగిలిన పిల్లలందరూ సమానంగా ఆడుకోగలిగితే వీళ్ళు ఆ పిల్లలతో కలవలేకపోవడం, లేకపోతే టూ మచ్ హైపర్గా అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా ప్లేస్కి ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి, ఒక రకమైన షైనెస్ కానీ సైలెంట్గా ఉండడం ఇలాంటిది ఉంటుంది. కొంతమంది పిల్లలకు అలా ఉండదు, బాగా ఎగ్జాజరేటెడ్గా ఉంటారు, బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, మనం చెప్పిన మాట వినరు. సో ఇలాంటి రకరకాల బిహేవియర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నాలుగోది రిపిటేటివ్ బిహేవియర్ అనమాట. రిపిటేటివ్ బిహేవియర్లో ఏంటంటే పిల్లలు చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు పట్టుకొని ఆడుకున్నారంటే రోజుల తరబడి అదే వస్తువుతో ఆడుకుంటూ ఉంటారు. ఒక డ్రెస్ వేసాం అనుకోండి, మళ్ళీ అదే డ్రెస్ వేసుకుంటానంటారు. ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ ఇస్తే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నెక్స్ట్ డే అదే ఫుడ్ ఐటమ్ కావాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది చేతులు ఇలా కొడుతూ ఉంటారు టేబుల్స్ మీద, కొంతమంది గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. సో ఇది రిపిటేటివ్ బిహేవియర్ అనమాట. సో ఈ స్పీచ్ డిలే, ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ బిహేవియర్ డిస్టర్బెన్సెస్, రిపిటేటివ్ బిహేవియర్, ఈ 4 కూడా కీ పాయింట్స్ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అండి. ఇలాంటివి ఏమైనా గమనిస్తే పిల్లలకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నదని గ్రహించి మనం తొందరగా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ, ఒక న్యూరోసర్జన్ దగ్గరికి కానీ, పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ, సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ తీసుకువెళ్ళాలి. ఆటిజంని అందరూ చిన్నతనమే కదా, చిన్నప్పుడు ఇలానే ఉంటుంది, కొంచెం ఏజ్ వచ్చేసరికి అది నార్మల్ అవుతుంది అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజానికి అబద్ధం అండి. యాక్చువల్గా చాలామంది మనం రెగ్యులర్గా వినేది ఏంటంటే, చాలామంది డాక్టర్స్ కూడా అన్ఫార్చునేట్లీ చెప్పేది ఏంటంటే వెన్ను ముదిరితే అన్నీ సెట్ అవుతాయని చెప్తూ ఉంటారు. అలా కాదండి.
నిదానంగా వస్తుంది, కొన్నాళ్ళు గడిస్తే కొన్ని సంవత్సరాలు పోతే వస్తుంది అంటారు. అది కూడా కాదు. నిజానికి ఏ స్కిల్ ఏది ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకోవాలి. ఆ టైంకి అది నేర్చుకోలేదు అంటే కనుక ప్రొడక్టివ్గా ఉండదు వాళ్ళ లైఫ్. ఏ వయసులో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అది కనుక రాకపోతే మెల్లగా వస్తుందిలే, నిదానంగా వస్తుందిలే అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు నేర్చుకోలేకపోతే అది ఇర్రివర్సిబుల్గా ఎప్పటికీ కూడా రాకపోవచ్చు. కొన్ని స్కిల్స్ నేర్చుకోలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాటలు సరిగ్గా రావట్లేదు, స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఏజ్కి తగ్గట్టు స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మనం అసెస్మెంట్ చేయించుకొని స్పీచ్ థెరపీని స్టార్ట్ చేస్తే తప్ప ఫ్యూచర్లో స్పీచ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎండిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ ఇష్యూస్, లేకపోతే కొన్ని వస్తువులను ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, సీక్వెన్షియల్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది అసెస్మెంట్లో మనకు బయటపడతాయండి. సో అది కనుక ఆ ఏజ్లో మనం కరెక్ట్ చేయకపోతే ఇంక లైఫ్లో ఎప్పటికీ కూడా రెక్టిఫై అవ్వవు. సో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవాల్సిన టైంలో కావాల్సిన ఐక్యూ ఇంప్రూవ్ అవ్వకపోవడం కానీ, లేకపోతే టాస్క్స్ అన్నీ చేయలేకపోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కానీ, ఈ సైన్స్ కానీ, ఇలాంటివి అన్నీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ రావచ్చు ఫ్యూచర్లో. సో దాన్ని ఎప్పుడు ఏ ఏజ్కి ఎలా నేర్చుకోవాల్సినవి అలా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నిదానంగా వస్తాయిలే, కొన్నాళ్ళు గడిచిన తర్వాత వస్తాయి అన్నది అయితే నిజం కాదు. యాక్చువల్గా ఆటిజం పిల్లలకి మార్వెల్ లాంటి స్కూల్ దేనికోసం ఎందుకు అవసరం? యాక్చువల్గా మార్వెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మెయిన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్ నేను ఒక న్యూరో సర్జన్గా నా దగ్గరికి చాలామంది కిడ్స్ వస్తారు. ఇలాంటి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కానీ, బిహేవియరల్ ఇష్యూస్ కానీ, ADHD అని, లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ, ఇలాంటి కిడ్స్ వస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కడికి రిఫర్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు బేసిక్గా. అంటే దీనికి సంబంధించిన సెంటర్స్ ఎక్కడ లేవు. రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాస్లో కూడా ఉన్నా కూడా అవి అంత ప్రాపర్గా లేవు, ఇన్అప్రాపరియేట్గానే ఉంది. రిజల్ట్స్ కూడా నేను చూడట్లేదు. ఎందుకంటే నా దగ్గరికి మళ్ళీ పేషెంట్స్ తిరిగి వచ్చినప్పుడు నాకు రిజల్ట్స్ ఏం కనిపించట్లేదు. సో బెటర్ మనమే పెడదాం అన్న ఉద్దేశంతో ఈ మార్వెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టాం. యాక్చువల్లీ ఇక్కడ జరిగే సర్వీసెస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ ఉన్న కిడ్ని తీసుకొచ్చిన తర్వాత మనం ప్రాపర్గా సైకలాజికల్ అసెస్మెంట్ చేస్తాం, ఐక్యూ అసెస్మెంట్ చేస్తాం. అంటే అసెస్మెంట్కి కావాల్సిన కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఒక స్కోరింగ్ ఉంటుంది, దీనికి ఒక స్కోరింగ్ ఉంటుంది. సో ఇలాంటి అసెస్మెంట్స్ చేసిన తర్వాత యాక్చువల్గా పిల్లాడికి లేకపోతే పాపకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత వెనకబడి ఉన్నారు ఏంటన్నది మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత దానికి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా థెరపీస్ కావాలా, కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వాలా, లేకపోతే పేరెంట్స్ ఇంటి దగ్గర చేసుకోవాల్సినవి ఏమైనా పనులు ఏమైనా ఉన్నాయా విడిగా, దాంతో ఏమైనా మార్పులు చేయొచ్చా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇలాంటి థెరపీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఆక్యుపేషనల్ థెరపీ అని, స్పీచ్ థెరపీ అని, బిహేవియరల్ థెరపీ అని, ఇలాంటి థెరపీస్ ఇస్తే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ADHD ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల్లో నార్మల్ చేసుకోవచ్చు. ఓకే, మనకి మార్వెల్ స్కూల్ ద్వారా ఒక ఆటిజం ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి. ఒక చైల్డ్ ఇక్కడికి వచ్చి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకున్నారు అన్న వాళ్ళు ఎవరైనా? అంటే యూజువల్గా మేము అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుదాం. పలానా కిడ్, పలానా పేరెంట్ వాళ్ళ కిడ్ అని చెప్పడం అనేది జస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే నేను దగ్గర చాలామంది పిల్లలను చూశాను. ఒక 6 to 7 months తర్వాత థెరపీస్ తీసుకున్న చాలామందికి ఇంప్రూవ్ అవుతున్నారు. అంతకుముందు కొన్ని స్కూల్స్ అడ్మిషన్స్ కూడా ఇవ్వవు. ఇలాంటి ఇష్యూస్. సో ఇలాంటి ఇష్యూస్ని ఈ థెరపీస్ తీసుకున్న తర్వాత రెక్టిఫై అయిన పిల్లలు చాలామంది నార్మల్ మిగిలిన అందరి పిల్లలతోనూ స్కూల్స్లో జాయిన్ అయిపోవడం జరిగింది. వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ అయినాయి. స్పీచ్ ఇష్యూస్, బిహేవియరల్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు మాకు. బట్ అవి మనం బయటకి ఎక్స్ప్రెస్ చేయలేము, ఎందుకంటే అవి కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి. ఓకే, అంటే మీ స్కూల్కి వచ్చే పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ ఏంటి, పిల్లల్ని ఏంటి కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతారు. అది ఇంపార్టెంట్ కదా. అంటే ఏ పేరెంట్ కూడా వాళ్ళ కిడ్స్కి ఇలా ప్రాబ్లం ఉన్నదే అన్నది 10 మందికి తెలియాలి అని అనుకోరు, తెలియకుండా ఉంచాలనుకుంటారు. అంటే ఇదే చాలా షార్ట్ కమింగ్ కూడా. చాలామంది పేరెంట్స్ కూడా ఇది ఒక ప్రాబ్లంగా పరిగణించినా 10 మందికి చెప్పుకోరు. చెప్పుకున్నా కూడా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. తీసుకువెళ్ళినా కూడా వెంటనే ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట రిజల్ట్స్. అంటే 1 నెల రోజుల్లోనూ 2 నెలల్లోనూ మార్పు కనిపించలేదు ఏంటి ఇది అనుకుంటూ ఉంటారు. నిజానికి సీరియస్నెస్, ఈ ప్రాబ్లం సీరియస్నెస్ ఎంత ఉంది అన్నదాన్ని బట్టి ఈ రిజల్ట్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటన్నది టైం పడుతూ ఉంటుంది అనమాట. సో బయట ఎవరికి తెలియకూడదు అని అనుకునే ఒక ఇన్ఫీరియారిటీ వల్ల మాత్రమే చాలామంది పిల్లల్ని పేరెంట్స్ ఈ థెరపీస్ ఇప్పించకుండా లేట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా నష్టమే జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి కూడా ముదిరే ఛాన్స్ ఉంటుంది ఆటిజం. అంటే యాక్చువల్గా ఆటిజం ముదిరితే వచ్చి పరిణామాలు ఏంటండి? అంటే వాళ్ళ లెర్నింగ్ అనేది తగ్గిపోద్దండి, వాళ్ళ స్కిల్స్ నేర్చుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎలాగా మెట్లు ఎక్కుతారు, ఒక కాలుతో ఎక్కి మళ్ళీ రెండో కాలు వేసి మళ్ళీ ఇంకొక కాలు మళ్ళీ పెట్టి 2 కాళ్ళు అలా ఎక్కుతూ ఉంటారు మెట్లు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఎలా ఎక్కుతూ ఉంటాం, సింగిల్ కాళ్ళతోనే ఒక్కొక్క కాళ్ళతో ఆల్టర్నేటివ్గా మెట్లు ఎక్కేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అది ఎప్పటికీ కూడా నేర్చుకోలేరు.
వయసు పెరుగుతున్నా కూడా అలా చిన్నపిల్లలు మెట్లు ఎక్కుతున్నట్టే ఎక్కుతూ ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ పట్టుకొని మనం వాటర్ తాగుతాం, ఒక చేత్తో మనం దాన్ని హ్యాండిల్ చేయగలం. పిల్లలు ఎలా తాగుతారు? 2 చేతులతో పట్టుకొని ఎలా తాగుతూ ఉంటారు. ఏజ్గా మారుతున్న కొద్దీ ఒక చేత్తో తాగేయడం నేర్చుకుంటాం కదా, అది నేర్చుకోలేరు ఎప్పటికీ కూడా. అంటే ఈ గ్లాస్ని ఎలా పట్టుకోవాలి, ఎంత వెయిట్, ఎంత ప్రెషర్ అప్లై చేసి పట్టుకోవాలి, ఇదంతా కూడా బ్రెయిన్ నేర్చుకుంటూ ఉంటుంది సబ్సిక్వెంట్గా వయసు పెరుగుతున్న కొద్దీ. ఆ నేర్చుకోవడం అనేది ఉండదన్నమాట వీళ్ళకి. సో ఏదైనా కూడా ఈ వయసులో ఈ వయసుకి ఎలా బిహేవ్ చేయాలో దాంట్లో కాకుండా ఇంకా కింద వెనకబడే ఉంటారనమాట. సో అది ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది కదా ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పిల్లోడులాగే ఆలోచించాలి, 10th క్లాస్ పిల్లోలా చదవగలగాలి, వాళ్ళ రాయగలగాలి. ఇవన్నీ చేయలేడు. అంటే ఈ ప్రొడక్టివిటీ తగ్గిపోతున్నట్టే కదా. ఈ ప్రాబ్లం పెరుగుతున్న కొద్దీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత సొసైటీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయి. సో ఆటోమేటిక్గా సొసైటీ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోయినట్టే. సార్ ఎగ్జాక్ట్గా ఇది ఒక ఫ్యాక్ట్ అనాలో లేకపోతే ఒక మిత్ అనాలో తెలియదు, కానీ మ్యాక్సిమం ఆటిజం అన్నది వెల్ సెటిల్డ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకే వస్తుంది అన్నది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? ఇది క్లియర్ కట్గా మిత్ అండి. ఇది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్లోనూ చూస్తున్నాము, లో సోషియో ఎకనామిక్ పిల్లల్లో కూడా చూస్తున్నాం. కాకపోతే ఆ లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రారు. వాళ్ళ అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఈ సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మారుమూల పల్లెటూరులోనూ ట్రైబల్ ఏరియాస్లోనూ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్తో. బట్ వాళ్ళు ఒక ఇలాంటి మార్వల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడుందో వెతుక్కొని రావడం అనేది వాళ్ళకి ప్రాక్టికల్లీ డిఫికల్ట్. ఈ చదువుకున్న వాళ్ళు కాస్త వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఏంటంటే దే కెన్ అఫోర్డ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది, అవేర్నెస్ ఉంది, తెలుసుకుంటారు. ప్రమాదమైనా కూడా గూగుల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో దాని ద్వారా వచ్చి ఏదోలాగా ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళనే మనం ఐడెంటిఫై చేయగలం, కానీ వాళ్ళు మనం ఇప్పటికీ ఐడెంటిఫై చేయలేం. దానివల్ల వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళకే వస్తుందని అనుకుంటున్నారు జనాలు. అంతే, ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఈ ఆటిజం అన్నది ఇప్పుడే ఉందా, లేకపోతే ముందు జనరేషన్స్ కూడా ఏమన్నా ఉందంటారా? యాక్చువల్గా బిఫోర్ కోవిడ్ 100 to 150 పిల్లల్లో ఒకరికి వచ్చేదండి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఈ కోవిడ్ తర్వాత ఏమైందంటే 30-40 మంది పిల్లల్లో ఒకరికి వచ్చేస్తుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. అండ్ పీపుల్ చాలామంది ఈ గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయారు. మదరు ఫాదరు ఇద్దరు ల్యాప్టాప్స్తోను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. సో ఈ పిల్లలు ఈ హ్యూమన్ ఇంటరాక్షన్, ఈ సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి మాట్లాడాల్సిన పని ఉండలేదు, ఒక పని చేయాల్సిన అవసరం ఉండలేదు, అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి. అండ్ టైంకి ఒక మెకానికల్గా పని అయిపోతుంది. అసలు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకపోవడంతో వాళ్ళకి తెలియకుండానే గ్యాడ్జెట్స్తో కూడా అలవాటు పడిపోవడం, దీనివల్ల సోషల్ ఇంటరాక్షన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. దానివల్ల ఆటిజం బర్డెన్ అనేది పెరుగుతుందండి సొసైటీలో. సో మెయిన్ సోషల్ ఇంటరాక్షన్ తగ్గడం వల్ల అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట ఈ ఆటిజం పెరగడానికి కారణం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హిందూ కల్చర్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈవెన్ కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, యోగా కానీ, ఇలాంటి ఏమైనా నేర్పడం వల్ల ఆటిజంని ఏమైనా తగ్గించవచ్చండి. అంటే అది స్టిల్ ఇన్ రీసెర్చ్. నిజానికి ఇదే అని చెప్పి నేను చెప్పడానికి నాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేకపోయినా, బట్ అదర్ దాన్ ఎడ్యుకేషన్, అదర్ దాన్ రొటీన్ లైఫ్ స్టైల్, ఇలాంటి హాబీస్ అవి అలవాటు చేయడం వల్ల కూడా మైండ్ నేర్చుకునే స్టేటస్ని పెంచుకుంటుంది. అంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా కొత్త విషయాలు, కొత్త స్కిల్స్ నేర్చుకునే కెపాసిటీ పెంచుకోవడానికి సంసిద్ధంగా ఉంటుంది బ్రెయిన్. సో మనం ఆ లెర్నింగ్ ఆ హ్యాబిట్ని కనుక పెంచగలిగితే ఆటోమేటిక్గా ఇలాంటి ఇష్యూస్ని తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. అండ్ మీరు అఫోర్డబుల్ కాదు చాలామంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన మార్వెల్లో పర్సన్కి ఎంత తీసుకుంటారు అంటే చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ట్రాన్స్పరెంట్గా ఉందామని అడుగుతున్నాను నేను. అంటే చాలామంది భయపడి కూడా ఆటిజం స్కూల్లో జాయిన్ చేయరు బికాజ్ ఆఫ్ హ్యూజ్ చార్జెస్ చేస్తారు అని చెప్పి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మార్వెల్లో మనం చాలా రీజనబుల్గానే ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఇది ఒక విధంగా ఫీజులకు కాదు, జస్ట్ మార్వెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది జస్ట్ రన్నింగ్ కాస్ట్ వస్తే చాలు అన్నట్టుగానే మనం కలెక్ట్ చేస్తాం. సో టూ మచ్గా హ్యూజ్గా ఫీజు కలెక్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు. అండ్ మనం సెషన్కి వచ్చి మంత్లీ అరౌండ్ 10,000 to 12,000 మాత్రమే తీసుకుంటున్నాం. అది చాలా నెగ్లిజిబుల్. మంత్లీ ఒక 25 to 26 సెషన్స్ ఉంటాయి. సో మనం ఇంకా 3 months 6 months కనుక ఇలా ప్యాకేజ్లో తీసుకోగలిగితే ఇంకా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాం. సో దట్ వాళ్ళ బల్క్లో పే చేసే వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేయాలి కదా అనే ఉద్దేశంతో. సో రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్, అదైతే హెవీ అయితే కాదు. అండ్ అంటే పిల్లవాడికి ఉన్న ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుంటే వాడు బంగారు భవిష్యత్తుతో పోల్చుకుంటే వీళ్ళు పెట్టే ఫీజు అనేది నెగ్లిజిబుల్ నిజానికి.
సో రీజనబుల్గానే ఉన్నాయండి ఫీజెస్ అనేది. ఓకే. అండ్ స్టాఫ్ ఎలా ఉంటారు? అంటే డాక్టర్స్ చాలామంది అప్రాన్స్ వేసుకునే కనిపించారు. అప్రాన్స్ ఎందుకు డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఎందుకు ఈ మార్వెల్ స్కూల్ అన్నది నడుస్తుంది? యాక్చువల్గా నేను యాజ్ అ న్యూరో సర్జన్ నేను అండ్ సైకాట్రిస్ట్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాసు గారు అని, అలాగే ఇంకొక ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి దీన్ని వెనకాల. అండ్ ఈ థెరపీస్ అన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ థెరపిస్ట్తోనే చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, పిల్లవాడి డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి జాయిన్ అయిన డేట్ నుంచి ఇన్ని రోజులకి ఎంత డెవలప్మెంట్ వచ్చింది, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చా లేదా, ఇలా స్టెప్ వైజ్ ఉంటుందన్నమాట. ఏ థెరపీస్ చేయించవచ్చు, ఈ థెరపీస్లో నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ డాక్టర్స్ ఉండాలండి. సో డాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ స్టాఫ్ ఉండాలి. ఆ థెరపిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. ఏదో గూగుల్ నాలెడ్జ్తో కొన్నాళ్ళు మనం నేర్చేసుకొని చేద్దామంటే అవ్వదు, దానివల్ల ఉపయోగం లేదు. సో తప్పకుండా డాక్టర్స్ పర్యవేక్షణలోనూ ఈ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ మాత్రమే చేయాలి ఈ థెరపీస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్.